11వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసెదను, లోయల మధ్యలను ఊటలను ఉబకచేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. సహోదరి సహోదరులారా, ప్రభువు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. మనుషులకు అసాధ్యమే కాని ప్రభువునకు సమస్తమును సాధ్యమే. ప్రభు ఏదైనా కార్యాన్ని జరిగించాలి అనుకుంటే ఏ శక్తి కూడా ఆపలేదు. ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుని ఉండరు కదా, ప్రభువు సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు అని. కానీ కని విని ఎరుగని రీతిగా ఇప్పుడు జరగని అద్భుతము అప్పుడు జరిగింది. సముద్రాన్ని ప్రభువు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి ఆశ్చర్య రీతిగా కాపాడాడు. చనిపోయిన లాజరుకు ప్రభువు అద్భుతంగా జీవాన్ని అనుగ్రహించాడు. ఎంతో మంది గ్రుడ్డి వారిని, చెవిటి వారిని, మూగవారిని ప్రభువు స్వస్థపరిచాడు. మనుషులముగా మనము కొంతవరకే ఆలోచిస్తూ ఉంటాము, ఇది జరుగుతుంది, ఇది జరగదు అని. కానీ ప్రభు యొక్క శక్తిని మనం గ్రహించము. ప్రభు అంటూ ఉన్నాడు, చెట్లు లేని మెట్టల మీద నదులను, లోయల మధ్యలను ఊటలను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అని. చెట్లు లేని మెట్టల మీద నదులను పారచేయడం, లోయల మధ్యలో ఊటలను కలిగింపచేయడం, అరణ్యంలో నీటి మడుగులను, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయడం, ఇవన్నీ అసాధ్యమైన కార్యాలు కదా. కానీ ఇటువంటి అద్భుతాన్ని నేను చేస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. మీరు అనుకుంటూ ఉన్నారేమో ఇది నా జీవితంలో జరగడము అసాధ్యము అని. కానీ మన ప్రభువునకు సమస్తమును సాధ్యమే. వ్యతిరేక పరిస్థితులను చూసి భయపడవద్దు, బాధపడవద్దు. కానీ ప్రభు యొక్క శక్తిని బట్టి ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ ఊహకందని కార్యాలను ప్రభువు తప్పకుండా మీ జీవితాలలో జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడవు తండ్రి. అవిశ్వాసులుగా మేము ఉండక మిమ్మల్ని హృదయపూర్వకంగా విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. నా ప్రభువునకు సమస్తమును సాధ్యమే అనే నమ్మకంతో మేము ఉండాలి ప్రభువా. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. వ్యతిరేక పరిస్థితులను చూసి భయపడకుండా ప్రతిదినము విశ్వాసంతో ప్రార్థిస్తూ తప్పకుండా మీరు మా జీవితాలలో అద్భుతాలను జరిగిస్తారు అనే విశ్వాసంతో మీరు మా జీవితాలలో జరిగించబోయే అద్భుత కార్యాల కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.